హాయ్ బంగారం థంబ్‌నెయిల్ చూసే వచ్చారు కదా. చాలా టేస్టీగా ఈజీగా మసాలా చనా దాల్ చేసుకుందామా. చిన్నప్పుడు మనం ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్లో ఇది కూడా ఒకటి. మేము దీన్ని చిన్నప్పుడు డాల్ పప్పు అనేవాళ్ళమండి. చిన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా డాల్ పప్పు అనే అంటామండి. మళ్ళీ నవ్వుకుంటాం కూడా, డాల్ అన్న పప్పు అన్న ఒకటే కదా, ఏంటి మన భాష అని. ఇప్పుడైతే నేను పచ్చి శనగపప్పు ఒక గ్లాసుడు తీసుకుంటున్నానండి. పప్పును శుభ్రంగా వాష్ చేసుకొని ఒకసారి మళ్ళీ మంచినీళ్ళు పోసి కనీసం పప్పు 4 గంటలు నాననివ్వాలండి. అప్పుడే గుల్లగా వస్తుందండి, లేదంటే గట్టిగా వచ్చేస్తుంది. అది మాత్రం చూసుకోండి. 4 గంటలు మూత పెట్టి నాననివ్వండి. తెల్లవారు లేవగానే పప్పు నానబెట్టేసామనుకోండి, 4 గంటలు నానిన తర్వాత 2 గంటలు ఫ్యాన్ కింద ఆరబెట్టాలండి. 2 గంటలు ఆరిన తర్వాత సాయంత్రం మనం టీ టైంకి కానీ పిల్లలు వచ్చే టైంకి ఇలాగా మసాలా చనాదాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. 4 గంటలు నానిన తర్వాత పప్పు చూసారా ఇలా ఉంది. ఒక బద్ద తీసుకొని గోరుతో చిదిమితే 2 ముక్కలు అవ్వాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా పప్పు నానినట్లు. ఇప్పుడు ఒక్క చుక్క నీళ్లు లేకుండా చిల్లులు గిన్నెలోకి వేసుకోవాలండి. తర్వాత క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కిందే ఆరనివ్వాలండి, ఎండలో మాత్రం పెట్టకండి, గట్టిగా వచ్చేస్తుంది పప్పు. ఫ్యాన్ కింద ఆరనివ్వాలండి. క్లాత్ మీద వేస్తే క్లాత్ అంతా మొత్తం పీల్చేసుకోవాలన్నమాట. అలాగా 2 గంటలైతే సరిపోతుందండి. ఇలాగా పలుచగా వేసుకొని నెరిపేయాలండి. కాటన్ క్లాత్ మీద వేసి ఆరనివ్వాలండి. కాటన్ క్లాత్ అయితే మొత్తం అంతా వాటర్ని పీల్చేస్తుంది. ఇదిగోండి ఇలాగా బోలెడు డబ్బులు పోసి బయట కొనుక్కునే బదులు మనం ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ అండి. అది కాక పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలేంటండి, మనం కూడా చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తిండండి. చిన్నప్పుడే కాదండి, ఇప్పుడు కూడా టీతో చాలా బాగుంటుందండి. 2 గంటలు పోయాక ఒక బద్ద తీసుకొని గోరుతో చిదిమి చూస్తే 2 ముక్కలు అవ్వాలండి. అలా ఆరనివ్వాలి, ఎండలో మాత్రం పెట్టకండి. ఫ్యాన్ కిందే 2 గంటలు ఆరితే చాలండి. ఇప్పుడు ఆయిల్లో కొద్దిగా వేస్తూ వేయించుకోవాలి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమే ఉండాలండి, పెద్ద మంట పెట్టకండి. అలాగే చిన్న మంట అయినా కూడా చాలా టైం పట్టేస్తుంది. మీడియం మంట మీదే చాలాసేపు వేయించాలండి. అంటే మనం ఒక బద్ద తీసుకొని నోట్లో వేసుకుంటే కటకటలాడాలండి, అలా వేయించుకోవాలి. మరీ వేగకుండా తీసేస్తే మెత్తబడిపోతుందండి. ఎక్కువ వేగితే మాత్రం గట్టిగా వచ్చేసి తినలేమండి. అలాగా కొంచెం రంగు మారగానే, అంటే బ్రౌనిష్ కలర్ రాగానే మనం తీసేయాలన్నమాట, లేదంటే ఆ వేడికి మాడిపోతుందండి. నేను తీసుకున్న గ్లాస్ పప్పుకి 3 దఫాలు వేయించానండి, అంటే కొద్దిగా వేస్తూ వేయించాలన్నమాట. ఇదిగోండి ఇలా కలర్ మారిన తర్వాత చిల్లులు గిన్నెలోకి వేసుకోవాలండి. ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే కింద గిన్నెలోకి వచ్చేస్తుంది అనమాట. మా చిన్నప్పుడు శ్రీకాకుళంలో బడ్డీ కొట్ల మీద 1 రూపీ పెట్టి కొనుక్కుండే వాళ్ళమండి. కారంగా ఎక్కువ కరివేపాకు వేసి ఎంత టేస్టీగా ఉండేదంటే, ఇప్పుడు ఎంత డబ్బులు పోసినా కూడా ఆ టేస్ట్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదండి. 3 వాయిలు అయిపోయిన తర్వాత దంచిన వెల్లుల్లిపాయలు, ఫ్రెష్ కరివేపాకు వేసి ఇలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూను కారం, 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూను వేయించిన జీలకర్ర పొడి వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఒక పెద్ద బౌల్ తీసుకొని వేయించిన శనగపప్పు అందులో వేసుకొని ఇందాక మనం వేయించిన వెల్లుల్లి, కరివేపాకు ఇంకా కారం పొడి కూడా వేసి మొత్తం అంతా గింజకి పట్టేటట్లు నీట్గా కలుపుకోవాలి. అంతేనండి, మసాలా చనా దాల్ రెడీ. బాగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకున్నారనుకోండి, 4 రోజులు పైగానే మీకు ఫ్రెష్గా ఉంటుందండి. నచ్చిందా మరి నా డాల్ పప్పు? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి బంగారమ్స్. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి, మంచి వంటలు మళ్ళీ రావండి, వచ్చినప్పుడే లైక్ చేసేయాలి మరి. బాయ్ బంగారమ్స్.